ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణార్థ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా కాళభైరవ జయంతి శుభాకాంక్షలు. అలాగనే మనకు డిసెంబర్ 1వ తారీఖున కార్తీక మాసం ఆదివార అమావాస్య సందర్భంగా అందరికీ ఆ అమ్మవారు, ఆ కాళభైరవుడు, ఆ జగన్మాత నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ మీద ఉన్నట్లే అని చెప్పి గమనించాలి. ఈ వీడియోను చివరిదాకా చూసి మనసారా కాళభైరవ స్వామికి దండం పెట్టుకున్నట్లయితే మీరు అనుకుంటున్నటువంటి అన్ని పనులలో విజయం మీ సొంతం, అష్టకష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి కూడా ఆశీర్వచనం. 1/12/2024 నుండి 15/12/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడము. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. ధనుసు రాశిలో శుక్ర భగవానుడు. కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర వక్రగమన సంచార స్థితి. మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా, కాళభైరవ జయంతి సందర్భంగా, ఆంగ్ల సంవత్సరం చివరి మాసంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి వీటిని ఎలా తొలగించుకోవాలి, అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే శని భగవానుడు సంచార స్థితి. 2వ స్థానంలో రాహు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రాజ్యస్థానంలో లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, 5 గ్రహాలు అద్భుతంగా యోగించే కాలం ఉంటుంది. అదే కాకుండా ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి. సంవత్సరము ఆంగ్ల సంవత్సరానికి చివరి రోజులు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తమం. అప్పులు ఇవ్వకపోవడము యోగదాయకం. ఉండబడిన దాంట్లో ప్రణాళికాబద్ధంగా చక్కటి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. అసలు సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు కానీ, దగ్గు సమస్యలు కానీ, జ్వరం వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే ఇదే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తత చాలా అవసరము. చిన్న చిన్న విషయాలకు గొడవలు కానీ, వాగ్వివాదాలకు వెళ్ళకపోవడం యోగదాయకం. మీరు ప్రయాణం చేస్తున్న వాహనాలు తగు స్పీడ్లో వెళ్ళడము,
వీలైనంత వరకు వేగ నియంత్రణ మంచిదని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో జలగండాలు, వాయుగండాలు, శత్రువులతో యుద్ధం వచ్చే అవకాశం పరిస్థితి ఉంటుంది. యుద్ధం అనగా మాటల యుద్ధం కానీ ఏదో ఎక్కడో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో తెల్లటి కొబ్బరికాయలో నారికేల దీపాన్ని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, అయ్యప్ప స్వాములకు కానీ బ్రాహ్మణుడికి కానీ సాకలి వాళ్ళకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖు ఆదివారం అమావాస్య, కార్తీక మాసం అమావాస్య అవ్వడం వలన వీలైనంత వరకు మనమందరము కూడా గృహంలో ఇంటిని శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు ఏర్పాటు చేసుకొని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వెన్నతో దీపం పెట్టడం వలన సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగే కాళభైరవ స్వామికి స్మరణ, కాళభైరవ స్వామికి కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి సౌభాగ్య ముడుపు ఏర్పాటు చేసుకోవడం వలన సకల రాబోయే కాలమంతను కూడా మనకు సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య రావడం సందర్భంగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి వేరును తీసుకొని వచ్చి సింధూరం తీసి పూజ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయేటువంటి 7 తరాల వారికి అద్భుత రాజయోగం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగా తెల్లజిల్లెడు వృక్షం దొరకలేనటువంటి వాళ్ళు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకోసం ప్రత్యేకంగా స్వామివారి యొక్క వేరును పూజ చేసి మీ ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 2వ తారీఖు నుంచి మార్గశీర్ష మాసము ప్రారంభము. అంటే కార్తీక మాసం ఎంత విశిష్టతనో మార్గశీర్ష మాసం కూడా అంతే విశిష్టత అని చెప్పి గమనించాలి. మనకు 7వ తారీఖు షష్ఠి శనివారము ధనిష్టా నక్షత్ర సందర్భంగా శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జయంతి కనుక మనము సర్పదోషం కానీ, నాగదోషం కానీ, కాలసర్పదోషం కానీ, జాతకంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నట్లయితే, అనేక మంది శత్రువులు ఉన్నట్లయితే, వివాహం కానివారు, సంతానం కానివారు, అనేక రకాల ఇబ్బందులుగా పడేవారందరూ కూడా స్వామివారిని దర్శించి అభిషేకం చేసుకోవడం, లేకపోతే పుట్టలో పాలు పోయడం, ఆ యొక్క మట్టిని కంఠానికి పెట్టుకోవడం వలన సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. 8వ తారీఖున అష్టమి ఆదివారము శతభిష నక్షత్ర సందర్భంగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది. కాళభైరవ స్వామి యొక్క జయంతి కనుక మనం కాళభైరవ స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, ఆయన ఆశీస్సులు పొందుదాం, సకల అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం. మనం ఏదైతే అనుకుంటున్నామో దాంట్లో విజయం సాధించాలనుకుంటున్నాం కనుక కాళభైరవ జయంతి సందర్భంగా మీకు అందరికీ అర్చన, అభిషేకము, హోమ కార్యక్రమాలు చేయించుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా చిన్న విన్నపం ఏమిటయ్యా అంటే ఈ కింది నెంబర్ని వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా మీరు గోత్రనామాలు పంపించినట్లయితే కాళభైరవ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చేయించి చూపించి మీ పేరు పైన అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టి స్వామివారి హోమంలో సమర్పించడం వలన సకల ఐశ్వర్యం మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అలాగనే 14వ తారీఖున మార్గశీర్ష మాస పూర్ణిమ, దత్తాత్రేయ స్వామివారు జయంతి. అత్రి మహామునికి అనసూయ మాతకు జన్మించినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి కనుక స్వామివారిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, వెళ్ళి దర్శించుకుందాం, సకలమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగనే మనము ఈ యొక్క మార్గశీర్ష మాసంలో సకల దేవతల జయంతి, అలాగనే ఆదివార అమావాస్య కార్తీక మాసం సందర్భంగా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఇందులో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను ఉపయోగించే విధానం ఎలా ఒక్కసారి తెలుసుకుందాం. ఇలాగా శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి సకల దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, మహాలక్ష్మి మాత గల్లు గల్లు మంటి ఇంటికి రావడం, అలాగనే సకల నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, అలాగనే స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని
వీడియో కాల్ ద్వారా మీకు ప్రత్యేకంగా పూజ చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుంది. అలాగనే 27 రకాల వస్తువులతో మీకు దిష్టి కార్యక్రమం తీయించేసి మీరు జీవితంలో ఏదైతే అనుకుంటున్నారో అది విజయం సాధించేంత వరకు కాళభైరవ స్వామి యొక్క అర్చన, ముడుపు, పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి, ఆనందానికి, రాజయోగానికి స్వాగతం పలుకుదాం. అలాగనే ఉప్పులందు సముద్రపు ఉప్పు వేరయ్య అన్నట్టుగా హిమాలయన్ రాక్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటూ ఉంటారు. ఈ యొక్క సైంధవ లవణం అంటారు. ఈ యొక్క ఉప్పు దీపాన్ని ఇంట్లో పెట్టుకుందాం. ఇంట్లో ఉన్న నరదృష్టిని నిత్యము నివారించుకుందాం. ఇంటి గుమ్మాన్ని కట్టుకుందాం. లక్ష్మీదేవికి స్వాగతం పలుకుదాం. అలాగనే మనము ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో ఏర్పాటు చేయడం వల్ల 4 వైపులా పైన ఉప్పు ఆ గాలి ప్రసరింపజేసి పిల్లలు మంచిగా చదువుకుంటారు, ఉద్యోగస్తులు ఉద్యోగం సాధిస్తారు, మంచి నిద్ర, సకల దుష్టగ్రహాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరుని యొక్క మొదటక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల శాస్త్రం ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత గవ్వలు వేసి మీకు జాతకాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన యొక్క దేవాలయంలో, కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా వారి యొక్క గోత్రనామములతో కాళభైరవ స్వామి వారికి పూజా కార్యక్రమం చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా కూడా చూపించడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. అందుకే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పి ప్రగాఢంగా చెప్పడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు ఎలాంటి ఆధ్యాత్మికమైన పేర్లు పెట్టుకోవాలి, ఆ పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా తెలియజేయడం జరుగుతుంది. వచ్చినటువంటి వధూవరుల యొక్క జాతకంలో గ్రహ సమ్మేళనము, గ్రహమైత్రి, వివాహము, సంతానము, ధనయోగము, గృహయోగము ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా సవివరంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి వాస్తు, జ్యోతిష్యం తెలుసుకోవాలి, కాళభైరవ మంత్రాన్ని ఉపదేశించుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే, అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినట్లయితే మీకు సర్వత్రా శుభం, జయం, లాభం కలిగేటువంటి ఆధ్యాత్మిక సలహాలు చూసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను కాళభైరవ స్వామికి జయంతి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.